Hi students, welcome to PKIT Technology. Today topic computer system and block diagram. మన సి లాంగ్వేజ్లో ఫస్ట్ చాప్టర్ ఫండమెంటల్లో ఫస్ట్ టాపిక్ ఇది. ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసేటప్పుడు దీని మీద చేస్తాం, సిస్టమ్ మీద. సో మరి ఆ సిస్టమ్ గురించి మనం తెలుసుకోవాలి కదా. అసలు ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ఎలాగేస్తాం, వీటి ద్వారా ఇస్తాం, మనకు అవుట్పుట్ ఎలాగ వస్తుంది, దేని నుంచి వస్తుంది, సిస్టమ్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి కదా. సో అందుకు మనకి ఫస్ట్ టాపిక్ అనేది డిగ్రీలో కానీ బీటెక్లో కానీ ఫస్ట్ టాపిక్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ బ్లాక్ డయాగ్రామ్ గురించి ఉంటుంది. సో మరి ఇప్పుడు కంప్యూటర్ గురించి, కంప్యూటర్ సిస్టమ్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. మరి కంప్యూటర్ అంటే కంప్యూటర్ ఈజ్ ఏ ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ డివైస్. కంప్యూటర్ అనేది ఎన్నో ప్రోగ్రామ్స్తో కలిగిన ఒక ఎలక్ట్రానిక్ పరికరం, ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. దట్ యాక్సెప్ట్ రా డేటా యాజ్ ఇన్పుట్ అండ్ ప్రాసెస్ ఇట్ విత్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏ ప్రోగ్రామ్ టు ప్రొడ్యూస్ ది రిజల్ట్ హ్యాజ్ అవుట్పుట్. కంప్యూటర్ అనేది మనం ఇన్పుట్ ద్వారా మనం ఇన్స్ట్రక్షన్స్, ప్రోగ్రామ్ రూపంలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మరి ఆ కంప్యూటర్ అనేది మనకి అవుట్పుట్ని, అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో రా డేటా, సమ్ డేటాని మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్గా ఇస్తే ఆ సిస్టమ్ అనేది, ఆ కంప్యూటర్ అనేది మనకి అది ప్రొడ్యూస్ చేసుకొని మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట కంప్యూటర్. సో తర్వాత పాయింట్, ఏ కంప్యూటర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ మేడ్ ఆఫ్ 2 మేజర్ కాంపోనెంట్స్. కంప్యూటర్ అనేది 2 మేజర్ కాంపోనెంట్స్, 2 భాగాలని కలిగి ఉంటుంది. ఏంటేంటి అది? ఒకటి హార్డ్వేర్, 2 సాఫ్ట్వేర్. హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఏ కంప్యూటర్, హార్డ్వేర్ ఈజ్ ద ఫిజికల్ క్వాంటిటీ. మరి హార్డ్వేర్ అంతే ఎట్లేదండి, ఫిజికల్ క్వాంటిటీ. మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే భాగాలు, అలాగే మనకు అవుట్పుట్ని చూపించే ఎక్విప్మెంట్ అంతా కూడా ఫిజికల్ క్వాంటిటీ. అంటే ఏంటి, మన చేతులతో తాకగలిగేవి ఏవైనా ఉంటే దాన్ని ఫిజికల్ క్వాంటిటీ అంటారు. సో సపోజు మనం హార్డ్వేర్లో ఇన్పుట్ డివైజెస్ చూసుకుందాం. ఇన్పుట్ డివైజెస్ ఏముంటాయి? కీబోర్డ్, మౌస్, స్కానర్. ఇవన్నీ ఏంటి, మన చేతితో పట్టుకోగలుగుతున్నాం, కీబోర్డ్ అంటే ఆపరేట్ చేయగలుగుతున్నాం, మౌస్ అనేది రొటేట్ చేస్తున్నాం. సో ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్, సో పట్టుకోగలుగుతున్నాం. సో అవి ఫిజికల్ క్వాంటిటీ. అవుట్పుట్ డివైజెస్ ఏంటి? మానిటర్, జిరాక్స్, ప్రింటర్, ఇవన్నీ కూడా అవుట్పుట్ డివైస్. అవి కూడా మనం పట్టుకోగలుగుతున్నాం. సో మన చేతులతో పట్టుకోగలిగేది ఏదైనా, మన స్పర్శ తగిలేది మనకు తెలుస్తుంది అంటే అవి ఫిజికల్ క్వాంటిటీ అంటారనమాట. అందుకే కంప్యూటర్ ఈజ్ ఏ ఫిజికల్ డివైస్, ఫిజికల్ ఎక్విప్మెంట్. ఏ సాఫ్ట్వేర్ ఈజ్ ద కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఇన్స్ట్రక్షన్ దట్ అలౌ ది హార్డ్వేర్ టు దిస్ జాబ్. అంటే మనం సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటర్కి ఎలా పనిచేయాలో, హార్డ్వేర్ని ఎలా పనిచేయాలో సూచించేదానికి మనం ప్రోగ్రామ్స్ ఇస్తామన్నమాట, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నమాట సాఫ్ట్వేర్ ద్వారా. సాఫ్ట్వేర్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్. ఒక సాఫ్ట్వేర్ అనేది చాలా ప్రోగ్రామ్స్ని కలిగి ఉంటుంది. సో ఇన్స్ట్రక్షన్ దట్ అలౌ ది హార్డ్వేర్ టు డూ ఇట్స్ జాబ్. అంటే హార్డ్వేర్ ఎలా పనిచేయాలనేది సాఫ్ట్వేర్ ద్వారా మనం ప్రోగ్రామ్స్ కలెక్ట్ చేసి మనం ఇస్తామన్నమాట. సో ఇది కంప్యూటర్ అంటే. మరి ఇక్కడ కంప్యూటర్లో మేజర్ 2 పార్ట్స్ అన్నాం కదా, సో అవి చూద్దాం. ఫస్ట్ పాయింట్, సో మనకి ఇక్కడ సెకండ్ పాయింట్ ఏముంది? కంప్యూటర్ ఈజ్ ఎ సిస్టమ్ మేడ్ ఆఫ్ 2 మేజర్ కాంపోనెంట్స్. ఏంటంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో మనం ఇప్పుడు హార్డ్వేర్ అంటే ఏంటో తెలుసుకుందాం, అలాగే సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈరోజు కంప్లీట్గా ఈ టాపిక్ అనేది కంప్లీట్ చేద్దాం. ఏంటి? కంప్యూటర్ సిస్టమ్ అండ్ బ్లాక్ డయాగ్రామ్. సో ఇది బ్లాక్ డయాగ్రామ్ అంట. కంప్యూటర్లో 2 మేజర్ పార్ట్స్ ఉంటాయి, ఒకటి హార్డ్వేర్, రెండోది సాఫ్ట్వేర్. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయేది హార్డ్వేర్ అనమాట. మనం ఇప్పుడు హార్డ్వేర్ గురించి డిస్కస్ చేద్దాం. కంప్యూటర్ హార్డ్వేర్ అనేది ఒక కాంపోనెంట్. మరి దాని గురించి డెఫినేషన్ చూద్దాం.
ది కంప్యూటర్ హార్డ్వేర్ కాంపోనెంట్ ఆఫ్ ది కంప్యూటర్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ 5 పార్ట్స్. అంటే కంప్యూటర్ సిస్టమ్ అనేది ఒక 5 పార్ట్స్ అనేది కలిగి ఉంటుంది హార్డ్వేర్కి సంబంధించి. ఒక సిస్టమ్ అనేది ఒక 5 పార్ట్స్ని ఖచ్చితంగా 5 పార్ట్స్ని అడాప్ట్ చేసుకుని ఉంటుంది. అవే హార్డ్వేర్స్ అని అంటారు. అవి ఏంటంటే ఆ 5 పార్ట్స్ అనేవి ఇన్పుట్ డివైజెస్. అంటే మన కంప్యూటర్కి ఏవైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నా సరే ఇన్పుట్ డివైస్ అనేది యూజ్ అవుతుంది. సెంట్రల్ ప్రాసెస్ యూనిట్ రెండోది. సెంట్రల్ ప్రాసెస్ అంటే CPU, హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్. మేజర్ పార్ట్ అంటే పని అంతా ఇక్కడ జరుగుతుంది. మన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది కలెక్ట్ చేసుకునేది మొత్తం CPU. తర్వాత దాన్ని ఏదైనా ప్రైమరీ స్టోరేజ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. ప్రైమరీ స్టోరేజ్ అనేది అంటే ర్యామ్ అనమాట. మనకి ఇప్పుడు 4G ర్యామ్ 8G ర్యామ్ ఫోన్స్ ఉంటాయి కదా. ఎక్స్టర్నల్ మెమరీ కాకుండా ఇంటర్నల్ మెమరీ ఏంటి 8G ర్యామ్ 4G ర్యామ్ అనేవి ఉంటాయి కదా. ర్యామ్ అనమాట, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అంటే ఇది చాలా ఒక్క 1 GB స్టోరేజ్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే కొన్ని సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మినిమం ఒక 1000 ప్రోగ్రామ్స్ కలిగి ఉన్న స్టోరేజ్ని 1 GB అంటారు. అలాంటిది మన ఫోన్లో 8GB ర్యామ్ 8GB ర్యామ్ 4GB ర్యామ్ 12GB ర్యామ్ అనేసి ఉంటాయి కదా. అవి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనమాట. వాటిని ప్రైమరీ స్టోరేజ్ అంటారు, ఇంటర్నల్గా ఉంటుందన్నమాట. తర్వాత అవుట్పుట్ డివైజెస్ అంటే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్కి మనకి ఏ అవుట్పుట్ అయితే కావాలో మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కదా. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే డివైజెస్ అంటే ఇన్పుట్ ఇచ్చే డివైజెస్ కొన్ని ఉంటే మనకు అవుట్పుట్ ఇచ్చే డివైజెస్ కొన్ని ఉంటాయి. ఏంటేంటి మానిటర్, రెండోది జిరాక్స్ మిషన్ అండ్ స్కానర్ వంటి ప్రింటరు ఇలాంటివన్నీ అవుట్పుట్ డివైజెస్ మనకు అవుట్పుట్ ఇస్తాయి అనమాట. అంటే మనం చూడదగినవి అవుట్పుట్ డివైజెస్ అనమాట. తర్వాత ఎక్స్టర్నల్ స్టోరేజ్ అంటే మన ఫోన్లో ఎక్స్ట్రాగా 150 GB మళ్ళీ ఒక ఎక్స్టర్నల్ USB, C డ్రైవ్, పెన్ డ్రైవ్, ఎక్స్టర్నల్ స్టోరేజ్. మనకి ఇంకా మన కంప్యూటర్లో ఉన్న స్టోరేజ్ మనకు చాలా పోతే ఎక్స్టర్నల్గా పెన్ డ్రైవ్ ఒక 32 GB 400 GB 600 GB అనేది ఒక పెన్ డ్రైవ్ కొనుక్కుంటాం కదా. వీటిల్ని ఎక్స్టర్నల్ స్టోరేజ్ అంటారనమాట. సో మన బ్లాక్ డయాగ్రామ్ చూసుకుంటే ఇన్పుట్ ఇది CPU, సెంట్రల్ ప్రాసెస్ యూనిట్ CPU అనమాట. మొత్తం ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, తర్వాత మెమరీ యూనిట్. సో CPUకి మనం మనకి ఏదైనా ఒక అవుట్పుట్ మనకి ఏదైనా ఒక పని జరగాలి అనేసి అనిపించినప్పుడు మనం CPUకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఇన్పుట్ ద్వారా ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ ఎలాగిస్తాం? కీబోర్డ్, మౌస్ అండ్ స్కానర్ వంటి వాటి ద్వారా ఇన్పుట్ ఇస్తాం CPUకి. CPU అది కలెక్ట్ చేసుకొని సెంట్రల్ ప్రాసెస్ యూనిట్ దానికి కావలసిన ప్రాసెస్ ఇందులో ఉంటుంది. సో అది సెంట్రల్ ప్రాసెస్ యూనిట్ ఇన్పుట్ కలెక్ట్ చేసుకొని అలాగే అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్కి పంపిస్తుంది. సో పంపించేసి ఆ యూనిట్ అనేది మళ్ళీ సెంట్రల్ ప్రాసెస్ యూనిట్కి పంపిస్తుంది, అంటే మనకు కన్వర్ట్ చేయడానికి. తర్వాత మెమరీ స్టోరేజ్ మెమరీలోకి పంపిస్తుంది అనమాట. ఎందులోకి? ప్రైమరీ స్టోరేజ్లో పంపించి మనకి అవుట్పుట్ ఇస్తుంది టోటల్గా. అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ CPU కలెక్ట్ చేసుకొని మనకి ఏ విధంగా కావాలో ఆ అవుట్పుట్ అనేది మనకి బయటకి ఇస్తుంది అనమాట. సో ఇది బ్లాక్ డయాగ్రామ్. ఎట్లా వేసుకోవాలి బ్లాక్ డయాగ్రామ్ని మీకు డైరెక్టర్గా ఎగ్జామ్స్లో కానీ సెమిస్టర్లో కంప్యూటర్ సిస్టమ్ అని బ్లాక్ డయాగ్రామ్ అడిగితే నేను స్టార్టింగ్ ఫస్ట్లో చెప్పాను కదా. సో కంటిన్యూస్గా ఈ మ్యాటర్ అంతా రాసుకుని బ్లాక్ డయాగ్రామ్ ఇలా వేసుకుంటే ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. ఇప్పుడు తర్వాత ఇన్పుట్ డివైజెస్ ఏంటి ఉంటాయో, ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డివైస్ అంటే మన కంప్యూటర్లో హార్డ్వేర్కి సంబంధించి 5 పార్ట్స్ అనుకున్నాం కదా. అందులో మొట్టమొదటిది ఇన్పుట్ డివైజెస్. ఇన్పుట్ డివైజెస్ అంటే ఇంకేం లేదండి. ది ఇన్పుట్ డివైస్ ఈజ్ యూజువల్లీ ఏ కీబోర్డ్. మన కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కీబోర్డ్ యూజ్ చేస్తాం. సో ఎక్కువగా ఇన్పుట్ డివైజెస్గా మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి? కీబోర్డ్. వేర్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా ఆర్ ఎంటర్డ్ ఇంటూ ది కంప్యూటర్. మన కంప్యూటర్కి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే ఏదైనా డేటాను పాస్ చేయాలంటే దేంతో చేస్తాం? మనకు జనరల్గా మన సిస్టమ్స్లో ఉన్నది కీబోర్డ్. మన కంప్యూటర్ అనేసరికి మానిటర్, కీబోర్డ్, మౌస్, CPU ఉంటుంది. అందులో కీబోర్డ్ ఒక ఇన్పుట్ డివైస్గా ఎక్కువ మనం యూజ్ చేస్తాం జనరల్గా. సో వేర్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా ఆర్ ఎంటర్డ్ ఇంటూ ది కంప్యూటర్కి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ డేటాని పాస్ చేయాలంటే కీబోర్డ్ నుంచే చేస్తాం. ఎగ్జాంపుల్ ఆఫ్ అదర్ ఇన్పుట్ డివైజెస్. కీబోర్డ్ కాకుండా ఇంకా ఇన్పుట్ డివైజెస్ ఏంటేంటి ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం.
ఎగ్జాంపుల్ ఆఫ్ అదర్ ఇన్పుట్ డివైజెస్ ఇంక్లూడ్ ఏ మౌస్ కూడా ఒక ఇన్పుట్ డివైజెస్. ఏంటి, పేజ్ కాపీ చేయడం, ఏదైనా మౌస్ మూవ్ చేస్తాం కదా అటు ఇటు, ఒక దీని నుంచి ఇంకో దీనికి పాస్ చేయడం, అప్పుడు మళ్ళీ స్క్రోల్ చేయడం, అప్ అండ్ డౌన్ చేయడం మానిటర్లో ఏమైనా డేటాని. సో మౌస్ చూపెడదు. ఏ పెన్ అంటే మనం కూడా పెన్ కాదండి, మార్కర్ పెన్ గట్ట కాదు. ఎగ్జాంపుల్ మీరు శాంసంగ్ X20 ఫోన్ చూసారా, దాంట్లో ఒక పెన్ వేస్తాడు చూడండి ఇలాగా, దాంతోపాటు మనం డ్రా చేస్తాం. సో ఆ పెన్ అన్నమాట. అండ్ టచ్ స్క్రీన్, ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. సో స్మార్ట్ ఫోన్ పైన ఉన్నది ఏంటి, టచ్ స్క్రీన్. మనం ఏదైనా టచ్ చేస్తే, సపోజ్ వాట్సాప్ ఓన్ చేస్తాం, వాట్సాప్ కూడా క్లిక్ చేయగానే మన CPU అనేది దాన్ని అలికేట్ చేసుకొని మనకి వాట్సాప్ ఓపెన్ అవుతుంది అనమాట. సో టచ్ స్క్రీన్ అనేది కూడా ఒక ఇన్పుట్ డివైజెస్. అండ్ స్కానర్, మనం ఏదైనా జిరాక్స్ షాప్కి వెళ్ళి మన ఆధార్ కార్డు జిరాక్స్ తీయమని ముందు ఏం చేస్తారు, ఆ ఆధార్ కార్డ్ని స్కాన్ చేసి మనకి అవుట్పుట్ ఒక జిరాక్స్ అనే ఇస్తారనమాట, డూప్లికేట్ కాపీని జిరాక్స్ ఇస్తారు. సో అదొకటి, పెన్ ఒకటి, టచ్ స్క్రీన్ ఒకటి, స్కానర్ ఒకటి, ఇన్పుట్ డివైజెస్. వీటిని ఇన్పుట్ డివైజెస్ అంటారు. ఇప్పుడు అవుట్పుట్ డివైజెస్కి వచ్చారు కల్లా మన కంప్యూటర్ హార్డ్వేర్లో భాగంగా రెండో పార్ట్ వచ్చేసి అవుట్పుట్ డివైజెస్. మన అవుట్పుట్ డివైజెస్ ఏంటి లేదండి, ది అవుట్పుట్ డివైజెస్ డిస్ప్లే ది రిజల్ట్ ఆఫ్ ది ప్రాసెసింగ్ ఆఫ్ రా డేటా. మనం ఏదైనా సమ్ డేటాని, సమ్ ఇన్స్ట్రక్షన్స్ మన కంప్యూటర్కి ఇచ్చినప్పుడు ఆ సిస్టమ్, మన కంప్యూటర్ అనేది దాన్ని అవగాహన చేసుకొని మనకు ఒక అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ ఇచ్చేదాన్నే అవుట్పుట్ డివైజెస్ అంటారు. సో చూడు, రిజల్ట్ ఆఫ్ ది ప్రాసెసింగ్ ఆఫ్ రా డేటా. మనం ఏదైతే డేటాని ఇస్తామో ఆ డేటాకి సంబంధించి ఒక రిజల్ట్, ఒక అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. అవుట్పుట్ ఏంటంటే మనకు కావాల్సింది, మనకి ఏదైతే కావాలో మనం ఇచ్చే రా డేటాకి, ఏదో సమ్ డేటా రా అనేసరికి సమ్ డేటా, మనం ఏదో సమ్ డేటా ఇచ్చాం, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి అది ప్రాసెసింగ్ చేసుకొని మనకు రిజల్ట్ ఇస్తుంది. అది డిస్ప్లే ద్వారా చూపిస్తుంది అనమాట. డిస్ప్లే ద్వారా డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే అంటే మానిటర్, మన మానిటర్ పైన చూపిస్తుంది. ఏంటి, మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఏం ఇచ్చాం, సపోజ్ మన కీబోర్డ్లో కానీ స్కానర్లో కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సపోజ్ స్కానర్ తీసుకుందాం, ఆధార్ కార్డు జిరాక్స్ తీసాం, స్కాన్ చేసాం. సో మానిటర్లో మనకు కనపడుతుంది. మానిటర్లో మనం ఏం చేస్తాం, దాన్ని ఎడిటింగ్ చేస్తాం. సో క్రాప్ చేస్తాం, లైటింగ్ పెంచుతాం, ఇవన్నీ చేస్తాం. సో స్కానర్లో ఇక్కడ స్కానర్లో పెట్టిన ఆధార్ కార్డు ఎక్కడ కనపడ్డది, డిస్ప్లే మానిటర్లో కనపడ్డది. అంటే ఏంటి, మానిటర్ అనేది ఒక అవుట్పుట్ డివైజెస్. ఓకేనా, ఏదైనా నువ్వు ఒక రా డేటా ఇస్తే ఆ రా డేటాని మాడిఫై చేసుకొని మనకు అవుట్పుట్ ఇస్తుంది. ప్రాసెసింగ్ చేసుకొని మనకు అవుట్పుట్ ఇచ్చేదాన్ని అవుట్పుట్ డివైజెస్ అంటారు. సో ద డేటా ఈజ్ ఎంటర్డ్ ఇన్ ద కంప్యూటర్ త్రూ యాన్ ఇన్పుట్ డివైస్. సో ఆ డేటా ఎక్కడి నుంచి మనకి అవుట్పుట్ డివైస్, మనకు అవుట్పుట్ రావాలని డేటా ఎంటర్ చేయాలి. ఆ డేటా ఎక్కడ ఎంటర్ చేయాలి, చూడండి ఇక్కడ అంటున్నాడు, ద డేటా ఈజ్ ఎంటర్డ్ ఇన్ ద కంప్యూటర్ త్రూ యాన్ ఇన్పుట్ డివైజెస్. ఇన్పుట్ డివైజెస్ ద్వారా మనం డేటాని ఇస్తే మనకు అవుట్పుట్ డివైజెస్ ద్వారా మనకి రిజల్ట్ ఇస్తుంది అనమాట. సో మన ఇన్పుట్ డివైస్ ద్వారా ఏదైతే రా డేటా, సమ్ డేటాని ఇన్పుట్గా ఇస్తే ఆ రా డేటాకి సంబంధించి మనకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది అవుట్పుట్ డివైజెస్. సో తర్వాత పాయింట్ చూద్దాం. ద అవుట్పుట్ డివైజెస్ ఈజ్ యూజువల్లీ ఏ మానిటర్ ఆర్ ప్రింటర్ టు షో అవుట్పుట్. మనం సమ్ డేటా ఇచ్చాం, ఆ డేటాని మనకు అవుట్పుట్గా ఎలా చూపిస్తుంది, యూజువల్గా మనము అవుట్పుట్ డివైజెస్గా ఏం వాడతాం, మానిటర్ అండ్ ప్రింటర్. మన కంప్యూటర్కి వచ్చేసరికి మొట్టమొదటి కనబడేది మానిటర్. సో మనం ఏదైనా స్కాన్ చేసినా, ఏదైనా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా సరే మొట్టమొదటి మనం చూసేది స్కానర్లోనే. ఆర్ ప్రింటర్, ఆ మానిటర్లో కనపెట్టేదాన్ని మనం ప్రింట్ చేసుకుంటే ఒక కాపీ, హార్డ్ కాపీ అనేది వస్తుంది, దాన్ని జిరాక్స్ పేపర్ అంటారు. సో ప్రింటర్ ద్వారా కూడా మనం చూడవచ్చు. తర్వాత ఇఫ్ ద అవుట్పుట్ ఈజ్ షోన్ ఆన్ మానిటర్. అవుట్పుట్ అనేది మనకి ఎక్కడ కనపడుతుంది, మానిటర్లో కనపడుతుంది. అర్థమవుతుందా, మనం స్కాన్ చేస్తాం, ఆ స్కాన్ ఆధార్ కార్డ్ స్కాన్ చేసింది మనకు కనపడాలంటే ఎక్కడ కనపడుతుంది, మానిటర్లో. ఆ మానిటర్లో కనపడేదాన్ని, ఆ మానిటర్ని అవుట్పుట్ డివైసెస్ అంటాం. యూ సే దట్ సాఫ్ట్ కాపీ. సో నీకు మానిటర్లో కనపడేది నీకు ఫిజికల్గా టచ్ చేయలేవు, ఓన్లీ స్క్రీన్లోనే కనపడుతుంది. దాన్ని ఏమంటాం, సాఫ్ట్ కాపీ అంటాం. ఓకేనా, అదే యూ సే వీ హ్యావ్ ఏ సాఫ్ట్ కాపీ. దాన్ని నువ్వేమని పిలుస్తావు, సాఫ్ట్ కాపీ అని పిలుస్తావు. ఎందుకంటే నువ్వు ఫిజికల్గా టచ్ చేయలేవు, జస్ట్ ఓన్లీ చూడగలవు అంతే. సో ఇఫ్ ఇట్ ఈజ్ ప్రింటర్, యూ సే వీ హ్యావ్ ఏ హార్డ్ కాపీ.
సో మనకు ప్రింటర్ అనేది హార్డ్ కాపీని ఇస్తుంది. ఏంటి, ఒక జిరాక్స్ని, ఒక డూప్లికేట్ కాపీని, ఒక ఆధార్ కార్డు జిరాక్స్ తీసామనుకో ఒక డూప్లికేట్ కాపీని మనకి ఇస్తుంది. అది నువ్వు పట్టుకోగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు. అంటే ఫిజికల్గా టచ్ చేసేదాన్ని ఏదైనా సరే హార్డ్ అంటాం. సో హార్డ్ కాపీ, ఫిజికల్ ఎక్విప్మెంట్ అంటారు కదా. సో అలాగే ఫిజికల్ హార్డ్ కాపీ అంటాం. ఎందుకు, ఆ పేపర్ నువ్వు పట్టుకోగలుగుతున్నావు కాబట్టి అది హార్డ్ కాపీ అనమాట. సో ఎగ్జాంపుల్గా ఏం చూస్తాం, స్కానర్, మానిటర్, ప్రింటర్ అవుట్పుట్ డివైజెస్గా చూస్తాం. ఓకే, అవుట్పుట్ ఇక్కడతో అయిపోయింది. సో ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ అండ్ బ్లాక్ డయాగ్రామ్లో మూడో పార్ట్, 5 పార్ట్స్లో 2 పార్ట్లు అయిపోయి ఇప్పుడు మూడో పార్ట్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. CPU, సెంట్రల్ ప్రాసెస్ యూనిట్. మెయిన్ ఇదే పని అంతా ఇందులో జరుగుద్ది మనకి. ద CPU అంటే ఫుల్ ఫామ్ సెంట్రల్ ప్రాసెస్ యూనిట్, దట్ ఈస్ CPU. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అమాంగ్ ది డేటా. మనం ఇచ్చిన డేటాని ఎగ్జిక్యూట్ చేయడానికి రెస్పాన్సిబుల్గా తీసుకుంటుంది, బాధ్యత వహిస్తుంది. మనకి ఏ డేటా అయితే మనకి ఎగ్జిక్యూట్ కావాలో ఆ ఎగ్జిక్యూట్ అవ్వడానికి బాధ్యత వహిస్తుంది. ఏంటి, CPU, సెంట్రల్ ప్రాసెస్ యూనిట్. ద సెంట్రల్ ప్రాసెస్ యూనిట్ అంటే CPU ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అమాంగ్ ది డేటా. మనం ఇచ్చే డేటాని, ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి బాధ్యత వహిస్తుంది CPU, సెంట్రల్ ప్రాసెస్ యూనిట్. జనరల్గా CPU యాజ్ ఫాలోస్ కాంపోనెంట్స్. మరి CPU కూడా కొన్ని కాంపోనెంట్స్ ఫాలో అవుతుంది. ఏంటేంటి, సెంట్రల్ కంట్రోల్ యూనిట్ ఒకటి, ALU అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. సో అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ ఈ రెండింటిని కూడా కంప్లీట్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. లో భాగంగా మూడో పార్ట్ వచ్చేసి CPU. మరి CPUలో 2 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. వన్ ఈజ్ కంట్రోల్ యూనిట్, అనదర్ వన్ ఈజ్ ALU. కంట్రోల్ యూనిట్ వచ్చేసరికల్లా ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది CPU. CPU అనేది ఇది ఒక భాగం. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది కంట్రోల్ యూనిట్ ఈజ్ ద ప్రొవైడ్స్ ఏ కంట్రోల్ సిగ్నల్స్ టు ఆల్ కాంపోనెంట్స్ అండ్ సర్క్యూట్స్ ఆఫ్ ది కంప్యూటర్ ఇంక్లూడింగ్ అవుట్పుట్ డివైజెస్ అండ్ ఇన్పుట్ డివైజెస్. అంటే ద మెయిన్ CPU యొక్క సెంట్రల్ ప్రాసెస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, కంట్రోల్ యూనిట్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే సిగ్నల్స్ని ప్రొవైడ్ చేస్తుంది కాంపోనెంట్స్కి అండ్ సర్క్యూట్స్కి. మన CPUలో ఉన్న చాలా పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్కి. అలాగే కీబోర్డ్ ఎలా వర్క్ చేయాలనేది, మౌస్ ఎలా వర్క్ చేయాలనేది, CPU ఎలాగ వర్క్ ఫంక్షన్ అవ్వాలనేది, మానిటర్ ఎలా పనిచేయాలనేది సిగ్నల్స్ని పాస్ చేస్తుంది కంట్రోల్ యూనిట్ అనేది. అదేవిధంగా ఇంకా అవుట్పుట్ డివైజెస్ ఏమంటే ఉంటాయి, ఇప్పుడు చెప్పాను కదా, CPU, మౌసు, కీబోర్డు, అవి అనేది ఇన్పుట్ డివైజెస్ అండ్ అవుట్పుట్ డివైజెస్ మానిటర్, ప్రింటర్, జెరాక్స్ ఇవన్నీ కూడా అవుట్పుట్ డివైజెస్. ఇవి కూడా ఎలా పని చేయాలనేది కంట్రోల్ యూనిట్ డిసైడ్ చేస్తుంది అనమాట. కంట్రోల్ యూనిట్ అనేది CPUలో ఒక భాగం. అంతేకాకుండా ది మెయిన్ పార్ట్ ఆఫ్ ది CPU అండ్ హార్ట్ ఆఫ్ ది CPU కూడా ఒక హార్ట్లా పనిచేస్తుంది. ప్రతి దానికి ఎలా వర్క్, ఏది ఎలా పని చేయాలనేది మన కంట్రోల్ యూనిటే డిసైడ్ చేస్తుంది అనమాట. మరి అదేవిధంగా ALU అంటే అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్స్. పేరులోనే అర్థమెటిక్ ఉంది. అర్థమెటిక్ అంటే ఏంటి, మ్యాథ్స్. సో అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్స్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలంటే నెక్స్ట్ మన సెకండ్ చాప్టర్ ఆపరేటర్స్లో అర్థమెటిక్ ఎందుకు CPUలో అంత కీలకం అనేది మీకు అక్కడ అర్థమవుతుంది. సో ప్రెజెంట్ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇట్ పర్ఫార్మ్స్ ఆల్ ది లాజికల్ అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఏమేంటి ఉంటాయి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ కమ్స్ అండర్ ది అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏముంటాయి, ఎడిషన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది. సో ఇవి మ్యాథమెటికల్గా. సో అర్థమెటిక్ అంటేనే మ్యాథమెటికల్. సో ఈ ఆపరేటర్స్ అంటే ఏదైనా క్యాలిక్యులేట్ చేయాలన్నా, ఏదైనా డివైడ్ చేయాలన్నా, డివిజన్ చేయాలన్నా, ప్లస్ చేయాలన్నా ఏదైనా సరే అర్థమెటిక్లోనే చేయాలి. వాటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. సో మనకి ఆపరేటర్స్ అనేది సెకండ్ కాన్సెప్ట్ కదా. ఆపరేటర్స్లో మొత్తం మనకి 8 ఉంటాయి. అందులో మొట్టమొదటి ఆపరేటర్ సిస్టమే అర్థమెటిక్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆ ఆపరేటింగ్ సిస్టంలో మొత్తం మనకి ప్లస్, ఎడిషన్, డివిజన్ అండ్ మాడ్యులస్ అండ్ ఇంటూ. సో వీటి గురించి కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్ వస్తాయి. సో మ్యాథమెటిక్గా చేయాలన్నా సరే, ఏదైనా క్యాలిక్యులేట్ చేయాలన్నా సరే అర్థమెటిక్ ఆపరేటింగ్ ఉపయోగిస్తాం అన్నమాట. ఇప్పుడు లాజికల్ యూనిట్ అంటే ఏంటి, సో ఇప్పుడు చూద్దాం. ఆన్ ద అదర్ హ్యాండ్ అంటే అదర్ హ్యాండ్ ఏముంటాయి, ఇంకా ఏమేమి చేయొచ్చు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, కంపేరింగ్ ది మూవ్స్. అంటే ఏదైనా మూవ్స్ రొటేట్ చేయాలన్నా సరే గ్రేటర్ దెన్, లెస్ దెన్ అండ్ రొటేట్ ది
కమ్స్ అండర్ ది లాజికల్ యూనిట్స్. ఇవన్నీ కూడా లాజికల్ యూనిట్స్ కిందకి వస్తాయి. మొత్తం మనకి 8 ఆపరేటర్ 8 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటే అందులో ఒకటి అథమెటిక్ ఆపరేటింగ్ సిస్టమ్, మిగతా 7 కూడా లాజికల్కి సంబంధించినవి ఉంటాయి. సో లాజికల్ ఆపరేటర్స్లో ఏముంటాయి? గ్రేటర్ దెన్, లెస్ దెన్, అంటే ఎటు మూవ్ అవ్వాలనేది కూడా కంపేరింగ్ ది మూవింగ్ ఇన్ రొటేట్ ఈజ్ కమ్స్ అండర్ ది లాజికల్ ఆపరేటర్స్. సో వీటిని లెస్ దెన్, గ్రేటర్ దెన్ వీటిని లాజికల్ ఆపరేటర్స్ అంటారు. సో తర్వాత అథమెటిక్ అండ్ లాజిక్ యూనిట్స్, ALU ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది CPU. సో ఇది కూడా ఒక CPUలో ఒక మెయిన్ పార్ట్ అనమాట. ఎందుకంటే కంట్రోల్ యూనిట్స్కి సంబంధించిన ఏవైనా ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే AL నుంచి తీసుకుంటుంది. ALUలో ఏదైనా అథమెటిక్ లాజిక్ యూనిట్స్లో ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే CPU నుంచి తీసుకుంటుంది. అథమెటిక్ యూనిట్ అనేది దానికి ఏదైనా ఫంక్షన్ జరగాలంటే మెయిన్ మెమరీ నుంచి కూడా యాక్సెస్ చేసుకుంటుంది. సో అందుకు ది మెయిన్ పార్ట్ ఆఫ్ ది CPU అన్నారు. యాజ్ వెల్ యాజ్ ద కంప్యూటర్ బికాజ్ it only performs a task from executes in the instructions. So computer it only performs the task. ఇదేం చేస్తుంది? ALU అనేది మన ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మెయిన్గా యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఎందుకు ఏంటి అనేది మనం కోడింగ్లోకి వెళ్తే, కంప్లీట్గా C లాంగ్వేజ్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. సో మనకి సెకండ్ చాప్టర్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఏమి ఉంటాయి కదా, అందులో మొత్తం మీకు చెప్తాను అనమాట. సో ALU గురించి, అథమెటిక్ టాస్క్ అండ్ ఎగ్జిక్యూట్ ది ఇన్స్ట్రక్షన్స్, మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో 3 పార్ట్లు అయినా ఇప్పుడు 4వ పార్ట్ వచ్చేసరికల్లా ప్రైమరీ మెమొరీ, అంటే ఇది 4th పార్ట్. మనకి బ్లాక్ డయాగ్రామ్లో మొత్తం 5 పార్ట్స్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు 3 పార్ట్స్ అయినా ఏంటంటే ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ అండ్ CPUలో. తర్వాత 4th పార్ట్కి వచ్చేసరికల్లా ప్రైమరీ మెమొరీ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. మీకు ఇందాక చెప్పాం స్టార్టింగ్ బ్లాక్ డయాగ్రామ్ వేసినప్పుడే. ప్రైమరీ మెమొరీ అంటే ఏంటి లేదు, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ర్యామ్ అంటే మన 4G మొబైల్, 8G మొబైల్, 12G మొబైల్, ఐఫోన్లో కానీ శాంసంగ్లో కానీ ర్యామ్ ఉంటుంది కదా, అది ఇంటర్నల్ స్టోరేజ్ అనమాట. సో 1 GB వచ్చేసి థౌజండ్స్ ఆఫ్ మెమొరీ అనమాట, యాక్సెస్ ఉంటుంది దీనికి, అంత పవర్ ఉంటుంది ర్యామ్ అనేసరికి. మనం ఎక్స్టర్నల్ మెమొరీ 1000 GB ఎంతో, ఇక్కడ ర్యామ్ 1 GB అంత పవర్ దీనికి. సో ఇందులో నెంబర్ ఆఫ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఇంక్లూడ్ చేసుకుని ఉంటుంది ర్యామ్. ఇప్పుడు సపోజ్ మన ఫోన్లో 8 GB ర్యామ్ ఉందంటే 1 GB ర్యామ్లోనే 1000 GBకి సంబంధించిన ప్రోగ్రామింగ్ సెట్ అంతా ఈ 1 GBలోనే ఉంటుంది. అందుకే 1000 GB కొనడం కన్నా 1 GB ర్యామ్ కొనడం చాలా కష్టం, అంత రేట్ ఉంటుంది అన్నమాట. కావాలంటే చూడండి, 4 GB ఫోన్ తీసుకుంటే 10,000 ఉంటుంది, 8 GB ఫోన్ తీసుకుంటే 20,000 ఉంటుంది. ఎక్స్టర్నల్ సేమ్ అనమాట, 250 GB 250 GB ఎక్స్టర్నల్ సేమ్ ఉన్నా సరే ర్యామ్ 2 GB పెరిగేసరికి 10,000 పెరిగిపోతుంది. సో అంత కెపాసిటీ కలిగి ఉంటుంది ర్యామ్ అనమాట. ర్యామ్ లేకపోతే సిస్టంలో ఏ పని చేయలేం. నువ్వు ఒక టెంపరీ మెమరీ అనమాట. సో అది ఎందుకో చెప్తాను చూడండి. ఇట్స్ టెంపరీ స్టోరేజ్ డేటా అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ది ప్రాసెసింగ్. మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేసుకొని మనకి రిజల్ట్ ఇచ్చినంత వరకే ఆ డేటాని ఈ ర్యామ్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. అది ర్యామ్ యొక్క పని. అది పర్మనెంట్ కాదు, ఓన్లీ టెంపరీ. ఇప్పుడు నువ్వు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు అది స్టోర్ చేసుకొని మనకి అవుట్పుట్, మనకు కావాల్సిన అవుట్పుట్ ఇచ్చినంత వరకే హోల్డ్ చేసుకుంటుంది ఆ డేటాని. ఇందులోన మనకి ఏ టైప్ ఆఫ్ డేటా కావాలి, ఏ టైప్ ఆఫ్ అవుట్పుట్ కావాలనేది అవుట్పుట్ వచ్చేంత వరకే ర్యామ్లో స్టోర్ చేసుకుంటుంది. అదే అంటున్నాడు కదా, ఇట్స్ టెంపరీ స్టోరేజ్ డేటా అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రాసెసింగ్. ర్యామ్ అనేది ఇంటర్మీడియట్గా పనిచేస్తుంది, మధ్యవర్తిగా. మన అవుట్పుట్కి ఇన్పుట్కి మధ్యన మనం ఇచ్చే ఇన్పుట్ని ర్యామ్లో స్టోర్ చేసుకొని మనకు అవుట్పుట్ ఏమి ఇవ్వాలి అనేది దాన్ని ప్రాసెస్ చేసుకొని మనకు అవుట్పుట్ ఇచ్చినంత వరకు ర్యామ్లో ఉంటుంది మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్. తర్వాత నుంచి డిలీట్ అయిపోతాయి. తర్వాత నెక్స్ట్ పాయింట్, సో ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఏ టెంపరీ స్టోరేజ్ ఏరియా దట్ హోల్డ్స్ ది డేటా టెంపరీ విచ్ ఈజ్ యూజ్డ్ టు
రన్ ది కంప్యూటర్. సో కంప్యూటర్ ఎలా రన్ చేయడానికి ఎలా రన్ చేయాలనేది ఆ డేటాని స్టోర్ చేసుకున్న వరకే మెమరీ, ప్రైమరీ మెమరీ యొక్క పని అనమాట. అదే అంటున్నాడు చూడు. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ టెంపరీ స్టోరేజ్ ఏరియా. ఇది టెంపరీ, ఏదైనా డేటాని కొంతవరకే. అది ఎంతవరకు? దట్ సోర్స్ డేటా టెంపరీ విచ్ ఈజ్ యూజ్ టు రన్ ది కంప్యూటర్. కంప్యూటర్ ఎలా మనకి అవుట్పుట్ ఇవ్వాలి అనేంత వరకు మాత్రమే ర్యామ్లో స్టోరేజ్ చేసుకుంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు 5th పాయింట్ గురించి తెలుసుకుందాం. మరి బ్లాక్ డయాగ్రామ్లో భాగంగా లాస్ట్ వన్ అనమాట, హార్డ్వేర్కి సంబంధించి లాస్ట్ వన్ ఏంటంటే సెకండరీ మెమొరీ. సెకండరీ మెమొరీ అంటే యాక్సిలరీ మెమొరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ సెకండరీ మెమొరీ అనమాట. అంటే యాక్సిలరీ మెమొరీ ఇది మనం యూజ్ చేసుకునే మెమొరీ అనమాట. యాక్సిలరీ మెమొరీ అంటే ఇది పర్మనెంట్. మనం ఏదైనా డేటాను స్టోర్ చేయాలనుకుంటే పర్మనెంట్గా మనకు నచ్చినప్పుడు మనం డిలీట్ చేసుకునే మెమొరీని యాక్సిలరీ మెమొరీ అంటారు, లేదా యాక్సిలరీ స్టోరేజ్. దానికి అనదర్ కాల్ ఏంటి? సెకండరీ స్టోరేజ్ అనమాట. ఈజ్ యూజ్డ్ ఫర్ ది బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇది ఇన్పుట్కి పనిచేస్తుంది, అవుట్పుట్కి పనిచేస్తుంది. ఇన్పుట్ అంటే ఏంటి? మనం ఏదైనా పెన్ డ్రైవ్ పెట్టి ఒక ఫోటోని డౌన్లోడ్ చేసుకొని దాన్ని అవుట్పుట్గా తీయాలనుకో, మనకు అవుట్పుట్ కావాలనుకో, ఒక ఫోటో కావాలి. అప్పుడు ఏంటి? పెన్ డ్రైవ్లో ఫోటో ఉంది. సో సిస్టమ్కి పెన్ డ్రైవ్ పెట్టాం, అందులో ఉన్న ఫోటోని తీసాం, డౌన్లోడ్ చేసాం. సో ప్రింటర్కి ఇచ్చాం ప్రింట్ తీయమని. సో ఒక్క పెన్ డ్రైవ్ ద్వారా 2 పనులు జరుగుతున్నాయి ఇక్కడ. అందుకు బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్కి సెకండరీ మెమరీ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ద ప్లేస్డ్ వేర్ ద ప్రోగ్రామ్స్ అండ్ డేటా ఆర్ స్టోర్డ్ ది పర్మనెంట్లీ. ఇందులోన ఏదైనా మనం ప్లేస్ చేస్తే, ఏదైనా స్టోర్ చేస్తే పర్మనెంట్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మన ఫొటోస్ కానీ సాంగ్స్ కానీ అందులో ఉంటాయి, సెకండరీ మెమొరీలో ఉంటాయి. మనకు నచ్చినప్పుడు మనం డిలీట్ చేసుకోవచ్చు అనమాట సెకండరీ మెమొరీ. సో అదేవిధంగా ఎగ్జాంపుల్గా ఏం చెప్తాం? హార్డ్ డిస్క్ మన కంప్యూటర్లో ఉంటుంది, హాఫ్ డిస్క్. అదేవిధంగా CD ర్యామ్ అంటే CD క్యాసెట్స్. ఒకప్పుడు పెళ్లి క్యాసెట్లన్నీ CDలోనే ఉండేవి. అదేవిధంగా DVD క్యాసెట్స్, DVDలు. తర్వాత పెన్ డ్రైవ్స్ చెప్పాను కదా, 8 GB ర్యాము, 32 GB. ఇప్పుడు పెళ్లి క్యాసెట్లన్నీ పెన్ డ్రైవ్ ద్వారా ఇస్తుంటారు. తర్వాత మెమరీ కార్డ్స్. ఒకప్పుడు మన కీప్యాడ్ ఫోన్లో మెమరీ కార్డ్స్ వేసుకునే వాళ్ళం. బ్లాక్ కలర్లో ఉంటుంది, 1 GB, 4 GB, 8 GB అని చిన్న చిప్లాగా ఉంటుంది. దాన్ని మెమరీ కార్డ్స్ అంటారు. సో ఇంతవరకు కూడా మనం 5 పార్ట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. 5 పార్ట్స్ని హార్డ్వేర్కి సంబంధించి 5 పార్ట్స్ని డిస్కస్ చేసాం. సో ఇంకా కంప్యూటర్లో సెకండ్ కాంపోనెంట్ ఏంటి? సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్లో నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఎంతవరకు ఈ క్లాస్ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా మీకు ఏ విధంగా చెప్పాలనే డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. మన క్లాస్లో ఏవైనా సరే మీకు నోటిఫికేషన్లో రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.